అందరి పరలోకం వెళ్ళాలని ఉంటుంది ఆశ, కానీ వెళ్ళకుండా ఇహలోక సంబంధ ధననిధుల వైపు తిప్పి గ్రుడ్డితనం కలగజేస్తున్నాడు. జాగ్రత్త సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. భూమి మీద మానవుడి బ్రతుకు కాలం చాలా తక్కువ, చచ్చాక బ్రతికే కాలమే ఎక్కువ. కాబట్టి ఆ బ్రతుకు కొరకు ఎదురు చూడండి. నీ మనోనేత్రంలో గ్రుడ్డితనం కలగజేసిందా దుష్టుడు? దేవుని వాక్యం అర్థం కావట్లేదా? దేవుడు నీ ఇంటి ముందుకు వచ్చినా నువ్వు పసిగట్టట్లేదా? దేవుని దూతలను నీ కన్నులు చూడట్లేదా? ప్రార్థనలో నిమగ్నమై దేవుని దర్శనం పొందట్లేదా? దేవుని మంచితనాన్ని గ్రహించలేని మనసుందా? ఒక్కసారి అర్థం చేసుకో. ఇలాగా అపవాదుడు అనేకులను మోసం చేస్తున్నాడు. దండం పెట్టి చెప్తున్నా, వాణ్ణి పసిగట్టండి. దేవుడు ఎవరో పసిగట్టండి. అంతటి స్థాయి మనకు రావాలంటే ప్రార్థన ఉండాలి, నీతి గల బ్రతుకు ఉండాలి, నిజాయితీ జీవితం ఉండాలి, పరిశుద్ధ జీవితం ఉండాలి, దేవుని పనిలో ఉండాలి.